హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్య బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. అందుకని అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నా. సో టైం అయితే 10 minutes తక్కువ 5 అవుతుంది. మమ్మీని లేపాలి. నిన్న జెండా కాబట్టి నెత్తికొస్తుంది, ఇంకా హెయిర్కి మొత్తం ఆయిల్ పోయాలన్నమాట. లేస్తుంటే లేవట్లేదు. ఇందాక లేచి ఫ్యాన్ చల్లగా నైటు వర్షం పడ్డది, చల్లగా ఉందని చెప్పి నేను ఫ్యాన్ వేసుకోకుండా పండుకుంటే ఇందాక 8 గంటలకు 4 గంటలకు లేచి ఫ్యాన్ వేసుకొని పండుకుంది. ఒక ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఇప్పుడు మమ్మీ లేకుండా, మమ్మీ ఓ మమ్మీ, చిన్నమ్మా, అమ్మా, అమ్ములు, అమ్మా లేవు, టైం 5 అవుతుంది, లేవండి. చింతల్లి లేవు, జుట్లు అసలు లేవు. సో నైటు 8 o'clock కల్లా వండుతుంది అనమాట. లాస్ట్ 8:30 కల్లా వండుతుంది. ఈరోజు నిన్న రాత్రి వీళ్ళ డాడీ ఏం చేసిందంటే, పొద్దుగాల 9కి డ్యూటీ అని చెప్పి సూపర్ మార్కెట్కి తోలుకొని పోయిండు. వచ్చేసరికి తినేసరికి 9:30 అట్లా అయిందనమాట, పడుకునేసరికి. ఇంకా ఈరోజు అందుకే కొద్దిగా లేట్ అయ్యి లేపుతున్నా, లేకపోతే ఇంకా కొద్దిగా పొద్దుగా లేస్తారనమాట. అంటే పండుకునేదాన్ని తొందర పడుకుంటేనేమో తొందరగా లేపుతా, లేట్ అయ్యి పడుకుంటేనేమో ఇంకా లేట్గా లేపుతున్నాను అనమాట. లేవమ్మా, నెత్తికి నూనె అంటాలే. అమ్మలమ్మా లేవు లేవు, చింతలే, నెత్తికి నూనె రుయ్యాలి. లేవమ్మా లేవు, మళ్ళా లుల్లికి డాడీ లేసారు. లేవమ్మా, పండుకొని కూర్చోకు. చింతలే లేవు, జుట్లు వేసలేవు. 5 అవుతుంది టైము. లేవు, ఈడకు నీళ్ళు పెట్టేసిన. లేలే, లేవమ్మా, అమ్మ, అమ్ములు లేవు లేవు. ఈ బొప్పలను తీయాలి, సర్దాలి, నాకు పని అన్నమాట. ఇవి దీనిని దాపెడతానంట, దాపెట్టకూడదంట. ఏమన్నాడంటే ఆ బొమ్మలు పిల్లల కోసం తీసుకున్న బొమ్మలు తీసి పైన దాపెడతావు, ఎందుకు తీసుకోవాలి అది అని మొన్న అన్నాడు అనమాట. అందుకని చెప్పి దానిని దాపెడతలేను. పైన కొన్ని బొమ్మల కవర్ల, ఇంకా ఇక్కడ ఉండే చాలా వీడియోలలో చూస్తుంటారు, రెడ్ కలర్ టెడ్డీ బేర్లు ఉంటాయి అన్నమాట. క్యూట్ ఉన్నాయని చెప్పి ఇక గోడకి ఇక్కడ వెలిగించింది ఇట్లా డిజైన్ లాగా. అందుకే మా ఆయన అంటుండనమాట. సో ఇప్పుడు దానిని దాపెట్టను, వాళ్ళ చేతులనే ఆడుకోవాలి, వాళ్ళ చేతులనే చినిగిపోవాలని ఏడ దాపెట్టలేదన్నమాట. బ్లాగ్ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే టైం చాలా అవుతుంది. మా మమ్మీ ఏమో లేవట్లేదు. చిన్న తల్లి లేవురా. ఇప్పుడైతే మేము దానాలు అయితే వేసేస్తాం. మా అన్న అయితే ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏం చేస్తున్నా బొట్టు పెట్టుకుంటాం, అర్థంలో చూసి బొట్టు పెట్టుకుంటాను. నేనైతే బొట్టు పెట్టుకున్నది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బొట్టు అయిపోయినాయి. మా అన్నతో రెడీ అయితే ఇంకా పోయేదే ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తాం. అందరూ చూడాలని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రెండు రోజులు కూడా రాదు ఈ బకెట్. ఒక ప్యాకెట్ 2 రోజులు చేస్తారు అంతే. 10 రోజులు చేస్తారు. అబ్బా, నిజం మాట్లాడు నాని. ఒక ప్యాకెట్ ఇవి ఎన్ని వచ్చినాయి? బాగానే వచ్చినాయి. చూడండి, నోట్ వచ్చినాయి. 2 రోజులే చేస్తారు. స్పూన్ దేపోమా, స్పూన్ అన్నది చెంచా దేపో నాన్న, కింద ఉంది పో. సో
సో ఇలా స్నానాలు కంప్లీట్ అయిపోయినాయి, అంతా అయిపోయినాయి వీళ్ళకి. ఇంకా నాదే ఉందన్నమాట పని. బండలు తుడుచుకోలే, బట్టలు ఇడిచిన బట్టలు అట్టే ఉన్నాయి, బట్టలు ఉతికేసుకోలే, స్నానం చేయలే, మస్తు పని ఉంది. ఇంకా ఏమో రెడీ అయ్యింది. ఎందుకు నాని అన్నోటి బాక్స్లో పెట్టుకుని వేసుకుని ఖరాబు తీసుకుపోయినట్టు వల్ల అక్కడనే పోగొట్టరా. ఎన్ని పెట్టుకుంటున్నావురా? అక్కడ సైడ్కి ఎందుకు వేసుకుంటున్నావు? మళ్ళీ ఏమైనా పడిపోతుంది. టైమా లూజ్ అవుతుంది. తాగు తాగు. 6:30. కాలుతుందమ్మా ఇందాకనే లేంగా. కాలుతుందా? ఏంది ఏందిరా సైగ చేస్తున్నావు? ఎందుకు మాటలు రావా? మాటలు రావా? బాగున్నాయా? లైక్ షేర్ అండ్ చెప్పు మళ్ళా. అందరూ ఆన్ చేసుకునే ఉందిరా. బంద్ చేయంటున్నాము. ఎందుకు బంద్ చేయలే? ఇదంకా లేదు. నీవేం తినడితే సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుందన్నమాట. నాన్న వాళ్ళు వెళ్ళినాక రూముల్లో క్లీన్ చేసుకొని ఇంకా బట్టలు నిండే బట్టలలో ఉతికేసుకొని ఇంకా ఒకటేసారి స్నానం అయితే చేసేసానమాట. సో ఇప్పుడు అన్నం అయితే తింటున్నాను అనమాట. సో పొద్దుగాల పచ్చిమిరపకాయ చట్నీ చేసిన కదా, సూపర్ ఉందన్నమాట. టేస్ట్ వచ్చేసి అంటే పిల్లలు కొద్ది కారం ఎక్కువ ఉంటే తినరనమాట. అందుకని చెప్పి ఈరోజు పచ్చిమిరపకాయలు లైట్ వేసి చేసిన కర్రీ వచ్చేసి సూపర్ అయిందనమాట. ఈరోజు ఇంకా ఏ టెన్షన్ లేకుండా స్కూల్ కాడ అయితే పిల్లలు తింటారు. సో ఇప్పుడు నేనైతే తింటున్నాను. మీరు తిన్నారా లేదా కామెంట్ అయితే చేయండి. ఇంకా చట్నీ అయితే చూపిస్తాను ఒకసారి. సో ఇదిగో చట్నీ అయితే కొత్తిమీర వేసి ఇంకా కొత్తిమీర వేసి చేసినాను అనమాట. సూపర్ కుదిరింది. ఇంకా కర్రీ చూడండి మొత్తం ఉందన్నమాట. సగం మా ఆయన తినిపోయిండు. ఇంకా నైట్కు ఇంకా మధ్యాహ్నానికి 2 పూటలు అనమాట. పిల్లలు ఎలాగో తీసుకొని వెళ్ళింటారు కదా. ఇంకా నిన్న మొన్న రైసు వండుతా కదా, వండితే రైస్ అయిపోయేదే కాదనమాట. ఈరోజు ఒకసారి రైస్ చూడాలి. రైస్ చూడండి ఇంతే ఉంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకా రైస్ అయితే అనమాట. సో కర్రీ మంచిగా ఉంది కాబట్టి రైస్ మొత్తం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్కి 2 గ్లాసులు అన్నం 2 గ్లాసులు బియ్యం పోసామనుకో ఇంకా నైట్కి కూడా అదే అవుతుంది అనమాట. సో ఈరోజు ఈ బ్లాగ్ మేము ముందుకు ఇలా అయితే తీసుకొని వచ్చాను. ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా మీకు తొందరగా వచ్చేస్తుంది అనమాట. సో బాయ్ గైస్.